ఏంటంటే లేదు ఈరోజు, దానికి రకరకాల రీజన్స్, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినిపిస్తుందా సౌండ్? నేను మీ జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. సో పాప వచ్చేసింది, తన పనులన్నీ అయిపోయినాయి. క్రికెట్ అయితే లేదు ఈరోజు, దానికి రకరకాల రీజన్స్, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లోగా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. అందుకే ఇంట్రో అయితే డైరెక్ట్గా ఇస్తున్నాను. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. కిచెన్లో ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈరోజు వెన్స్డే, ఎలాగో కిచెన్ క్లీన్ చేయాలి, క్యాబినెట్స్. అందులో భాగంగా నేను అసలు మీకు చూపిస్తాను. ఫుల్ టైమ్ క్యాబినెట్స్ అన్నీ ఫుల్ ఉన్నా సరే ఇలా ఒక గిన్నెల బుట్ట ఫుల్గా ఉంటుంది, అవి పెట్టడానికి ప్లేస్ లేక. అందుకని ఈరోజు నేను డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ చేయబోతున్నాను కిచెన్లో. కొన్ని అయితే తీసి పడేయాలి. ఇంకా బాగా లాస్ట్ టైం కూడా అలానే అనుకొని స్టార్ట్ చేసి, బట్ అటు ఇటు సర్దేసి మళ్ళీ మొత్తం పెట్టాను. బట్ దిస్ టైం ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు తలపోటు వచ్చేస్తుంది. అలా ఎప్పుడూ ఉంటే నాకు ప్లాట్ఫామ్ ఎప్పుడు ఖాళీగా నీట్గా ఉండాలి. ఇంకా దాన్ని వేరే ఎక్కడ వాటిని పెట్టలేక ఒక బుట్ట ఫుల్ టైం అలా పెట్టేయడం అవుతుంది. ఇంకా బాగా కొంచెం హెడేక్గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ టీ అయితే తాగేసి పని మొదలు పెడదాం అని అనుకుంటున్నా. ఎర్లీ టీ అయితే అవుతుంది ఈరోజు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి ఉంది కదా ఈ మెస్సీ గుహలు, ఆ గుహలు, కింద కూడా చేయాలి. కింద కూడా అసలు రైస్ ఏంటి, ఆటా ఏంటి, దేనికి ప్లేస్ ఉన్నట్లా. కొన్ని కుక్కర్స్ కింద లోపల పెడతాను అప్పుడప్పుడు వాడేవి, వాటికి ప్లేస్ ఉన్నట్లా. సో అవన్నీ తీసేసి డిక్లటర్ చేసినాను, ఒక చోట పెట్టాలి కదా మీకు చూపెట్టాలంటే. కాబట్టి ముందు బాస్కెట్ ఖాళీ చేస్తా, ఏదో ఒకటి చేసి ఇక్కడ పెట్టేస్తాను, సర్దుతాను, చూద్దాం. లేకపోతే అన్ని డైనింగ్ టేబుల్ మీద చేర్చేస్తా. వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసి నేను డిక్లటర్ చేసినవన్నీ బాస్కెట్లు అయితే పెడతాను, మీకు చూపిస్తాను. అవేమి ఇప్పుడు నేను డిస్కార్డ్ చేసాను, జస్ట్ డిక్లటర్ మాత్రమే చేస్తున్నాను. స్టోర్ రూమ్లో పెట్టి ఉంచుతాను. అంటే అవి నాకు కంప్లీట్గా అవసరం లేనివి కాదనమాట. ప్రస్తుతం నాకు అడ్డంగా ఉన్నాయి మాత్రమే. రెండింటికి చాలా తేడా ఉంది. డిక్లటరింగ్ అంటున్నావు అంటే ఇమీడియట్గా డిస్కార్డ్ చేస్తామంటే డిస్కార్డ్ అయితే చేయను. చేయాల్సి వస్తే చేస్తాను, అది కూడా చూపిస్తాను. చూసారా, పొద్దునుంచి ఆటా కూడా పైనే ఉంది, లోపలంతా మెస్సీగా ఉంది. సో అవన్నీ సర్దుతాను, మీతో షేర్ చేస్తాను. కెమెరా యాంగిల్స్ నేను ఎంతవరకు సెట్ చేయగలనో తెలీదు, ఎందుకంటే వీటి సంగతి మీకు తెలిసిందే కదా, అసలు సరిగా కనపడదు. బట్ ఐ విల్ ట్రై టు డూ. మా పాప కూడా ఉంది కాబట్టి తను ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయించుకుంటాను. ఆ కార్నర్స్ ప్లేస్ అంతా వేస్టే. చూసారుగా ఎంత సర్దినా అలానే మెస్సీగా ఉంటుంది. సో నాకు ఇంక చిరాకు వచ్చేసింది. సగం ఖాళీ చేసి పడేస్తాం, ఆటోమేటిక్గా అదే ఆర్గనైజ్డ్ ఉంటుందని డిసైడ్ అయ్యా. చూద్దాం మన మిషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో. అవన్నీ సర్దేసిన తర్వాత మీ క్యాబినెట్స్ యాజ్ యూజువల్ వీక్లీ క్లీనింగ్ చేయాలి, అది కూడా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది సంగతి. మ్యాటర్ అయితే అర్థమైంది కదా. ఫైనల్లీ మన మిషన్ డీక్లటరింగ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ వీడియో ఇక్కడే పాజ్ చేసి నేను డీక్లటర్ చేశానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే ఈ డీక్లటరింగ్ చేసుకుంటూ, కిచెన్ సర్దుకుంటూ, కిచెన్ గురించి, మినిమలిజం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొంతమందికి కిచెన్ అంటే చాలా హ్యాపీ ప్లేస్ నాలాగా. కొంతమందికి కిచెన్లో ఉండడం అంటే ప్రెషర్ కుక్కర్లా ఫీల్ అవుతారు. ప్రెషర్ కుక్కర్ ఎలా దాని ప్రెషర్ ఎప్పుడు రిలీజ్ చేసి ఫ్రీ అయిపోదాం అనుకుంటుందో, వీళ్ళు కూడా ఎప్పుడు కిచెన్ నుంచి బయటపడిపోదామా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నాకేంటంటే కిచెన్ హ్యాపీ ప్లేస్. ఎలా అంటే అది నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలంటే మనమే కదా పని చేయాలి. ఏదైనా ఒకరోజు బద్దకిచ్చిన కిచెన్ ప్లాట్ఫామ్ మీద వస్తువులన్నీ గజిబిజిగా ఉన్నా, అలాంటప్పుడు నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కిచెను. వెంటనే ఫస్ట్ సర్దుకొని తర్వాత పని చేయడం స్టార్ట్ చేస్తాను. వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అందుకే మన కిచెన్ ఎప్పుడు అబ్బా కిచెన్ కాదు, ఆహా కిచెన్ అనిపించేలా ఉండాలి. అలా ఉంటేనే మనకు అక్కడ వర్క్ చేయాలనిపిస్తుంది. ఏదైనా అంతే, ఈవెన్ వర్క్ ప్లేస్ అయినా కూడా అక్కడ పీస్ఫుల్గా, హ్యాపీగా
మంచిగా బాగుంటేనే మనకి వర్క్ చేయాలనిపిస్తుంది. ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా ఉంటే ఎలా ఉంటుందో అలానే ఇంట్లో కూడా అంతే. మళ్ళీ మాకు యాజ్ యూజువల్ ఈవినింగ్ ఆంది, థండర్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. వర్షం పడుతుందో లేదో తెలియదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైన్. వినిపిస్తుందా సౌండ్? మనీ ప్లాంట్ చూసారా? అది సంగతి. మధ్యలో బాగా ఉరుములు మెరుపులు వినిపిస్తుంటే పైన వరకు సర్దేసి ఒకసారి బయట రికార్డ్ చేద్దామని వెళ్ళాను. ఎక్కడో కాదులేండి, ఇక్కడ యూటిలిటీయే పక్కనే కదా, రికార్డ్ చేశాను. సో పైన పార్ట్ అయితే అటు ఇటు జరిపి మొత్తానికి సర్దేశాను. ఇంత డీక్లటరింగ్ చేశానో లేదో చివరి వరకు చూస్తారు. సర్దిన తర్వాత నేను అసలు క్లిప్ తీసుకోవడమే మర్చిపోయాను తెలుసా, అట్లుంటుంది మనతో. అండ్ మనం కిచెన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. కిచెన్ హ్యాపీ ప్లేస్ అయ్యే నాలాంటి వాళ్ళు కొంచెం అటు ఇటు సర్దుకొని వంట అయితే చేసేసుకుంటారు. కానీ అసలే వంట అంటే బోర్ కొట్టే వాళ్ళకి కిచెన్ నీట్గా లేదనుకోండి ఇంకా చిరాకు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళ కోసం వంట ఇంట్రెస్టింగ్గా చేయడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. కిచెన్ ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంచుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ పనిచేయాలనే మూడ్ అయితే వస్తుంది. ఆర్గనైజ్డ్గా ఉంచాలంటే ఏవో ఫ్యాన్సీ ఆర్గనైజర్స్, కంటైనర్స్ అవన్నీ కొనేసి కిచెన్ కలర్ఫుల్గా ఉంచేసుకోమని నా సజెషన్ అయితే కాదు. కొనుక్కోగలిగి మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోయినా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏవైనా మనకి ఇంపార్టెంట్ ఉంటాయి, వంట చేసేప్పుడు ఇవి కంపల్సరీ కావాలి అనుకున్నవి మీకు హ్యాండీగా పెట్టుకుంటే మీకు వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి రైట్ యూటెన్సిల్స్, రైట్ కిచెన్ టూల్స్ ఇవన్నీ మన కిచెన్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది. పనికిరాని ప్యాన్స్ ఎన్ని ఉంటే ఎందుకు చెప్పండి, ఎప్పుడు ఒకే ప్యాన్లో వండుతూ 10 రకాల ప్యాన్లు అక్కడ పెట్టుకున్న వేస్ట్. సో పనికొచ్చేవి రెండే పెట్టుకోండి. మీరు రెండే వాడుతుంటే రెండే పెట్టుకోండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి, అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అండ్ నైఫ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన కిచెన్లో వంట చేయడంలో. ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, వెజిటబుల్స్ కట్ చేయడం కానీ ఏదైనా సరే నైఫ్ లేనిదే అవ్వదు. ఆ నైఫ్ కనుక సరైనది పెట్టుకోకపోతే పొద్దున వంట చేసేప్పుడు లైఫ్ ఎంత మిజరబుల్గా అనిపిస్తుందో తెలుసా. నేను రెగ్యులర్గా యూజ్ చేసే నైఫ్ అప్పుడప్పుడు నాకు కనపడదు. ఆ రోజు మిగతా ఒక 4-5 ఉన్నా సరే ఏది పనిచేయదు, అంత చికాకు పుట్టిస్తుంది. మన నైఫ్ ఎంత షార్ప్గా యాక్టివ్గా ఉంటే మనం కూడా అంత యాక్టివ్గా ఉంటాం అనమాట. అండ్ ఒక్కసారి మీ నైఫ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే టొమాటో కట్ చేసి చూడండి. టొమాటో ఈజీగా కట్ అయిందంటే మన కిచెన్లో పర్ఫెక్ట్ నైఫ్ ఉన్నట్టే. సో అప్పుడు మీ కుకింగ్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోద్ది. అండ్ ప్రెప్స్ అవైతే ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు మోస్ట్లీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎక్కువేం తీయలేకపోయాను, అన్నీ వాడేవే సర్దేశాను. ఇవి మాత్రం యూజ్ చేయను ఉంటే తీసేసా, వీటిని స్టోర్ రూమ్లో పడేస్తా. వీటి సంగతి తర్వాత చూద్దాం. అర్థమైంది కదా. ఫైనల్గా నేను డీక్లటరింగ్ ఏం చేయలేదనమాట, అన్నీ అక్కడక్కడే సర్దేశాను. మళ్ళీ ఏదో రోజు చిరాకు వస్తుందో అప్పుడు చేస్తాను. మీలో ఎంతమంది నాలాగా ఒక పని చేద్దామని స్టార్ట్ చేసి, ఇది నేను ఒక్కసారి కాదు ఇప్పటికి చాలాసార్లు స్టార్ట్ చేశాను, ప్రతిసారి అలానే సర్ది పెట్టేస్తాను తప్ప అందులోంచి ఏవి బయటికి తీయబుద్దేది నాకు, ఎందుకంటే ఏదో ఒక టైంలో యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి. అండ్ మన కిచెన్ ఆర్గనైజింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ముందు ముందు వీడియోలో. అండ్ ఇక్కడైతే నేను ఆ పని అయిపోయిన తర్వాత వెన్న 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ మీగడ స్టోర్ చేయడం స్టార్ట్ చేసి, దాన్ని అయితే వెన్న చేసేద్దామని ఇక్కడ కమ్మగా ఇంట్లోనే నెయ్యి రెడీ చేసే ప్రాసెస్లో ఉన్నాను అనమాట నేను. ఈ కంప్లీట్ వీడియో ఇక్కడైతే డీటెయిల్గా చూపెట్టలేదు, నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. అండ్ లాంగ్ వీడియో కావాలంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఏం లేదు, మీరు మీగడ కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే 10 days 15 days అలా మీరు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మీగడ పాడవకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలా స్టోర్ చేసుకున్న మీగడని తీసి బయట పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటే వెన్న వచ్చేస్తుంది. ఆ వెన్నని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా వాష్ చేసుకుంటే నెయ్యి అంత మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇలా దాన్ని కరగపెట్టుకోవడమే. వెన్న కరుగుతున్నప్పుడు ఇలా మీరు కొంచెం ఓపిక చేసుకొని కలుపుతూ ఉన్నారనుకోండి, ఆ కింద వేస్ట్ అంతా ప్యాన్కి పట్టేయకుండా ఉంటుంది. సో దట్ మీ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. చాలామంది ఇలా ప్యాన్స్ క్లీన్ చేసుకోలేక ఇంట్లో నెయ్యి చేయడానికి భయపడుతూ ఉంటారు. సో ఇదొక చిన్న టిప్ మీకు ఫైనల్గా చూపిస్తాను, అది కిందంతా అక్యుములేట్ అవ్వకుండా ఇలా నీట్గా వచ్చేస్తుందని. ఏం లేదు, మీరు దాన్ని అక్కడ పెట్టి వదిలేయకుండా కొంచెం టైం తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చాలు. అండ్ ఫైనల్గా ఇంకా నెయ్యి అయిపోతుంది అనుకునే టైంలో చక్కగా మీరు మెంతులు, కరివేపాకు,
తమలపాకు ఇలాంటివి కనుక వేసుకున్నారంటే నెయ్యి కొన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ నెయ్యి అయితే కరుగుతూ ఉంది అండ్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేయాలి కదా. ఈరోజు మినీ ఇడ్లీ అయితే తిందాం అనుకున్నాం విత్ పొడి అండ్ నెయ్యి. ఫ్రెష్ నెయ్యి రెడీ అవుతుంది కదా, అది వేసుకొని తినేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ నేనైతే మినీ ఇడ్లీస్ పెట్టేస్తున్నాను. ఇవంటే మా పాపకు చాలా ఇష్టం. నాకు వీటిని సాంబార్లో తినడం ఇష్టం. ఇలా మినీ ఇడ్లీ వేసుకొని చక్కగా వాటిని బౌల్ నిండా పైనుండి సాంబార్ పోసుకొని తింటే అబ్బబ్బబ్బా అద్భుతంగా ఉంటుంది. మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ కొంచెం టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇలా అయితే ఇడ్లీస్ అన్నీ పెట్టేశాను లిడ్ క్లోజ్ చేసేసి. యాజ్ యూజువల్ ఈ టిప్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా ప్యాన్లో ఇడ్లీస్ వేసుకుంటున్నప్పుడు ఇలాంటి లిడ్స్తో క్లోజ్ చేస్తే మీరు మాయిశ్చర్ పోయే హోల్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసేస్తే ఇడ్లీ త్వరగా కుక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మన నెయ్యి కూడా రెడీ అయిపోయింది. నా దగ్గర కరివేపాకు లేదు, తమలపాకు లేదు, కాబట్టి మెంతులు వేసి సరిపెట్టేశాను. ఇక్కడ చూసారా స్టీల్ ప్యాన్ అయినా కూడా ఎంత క్లియర్గా ఉందో. మన వల్ల కలుపుతూ ఉండడం వల్ల ప్యాన్ అడుగు పట్టకుండా ఉంటుంది. దాన్ని రగడికే మనం సాఫ్ కరికే చేతులు నొప్పులు రాకుండా ఉంటాయి. అది నా ఉద్దేశం చెప్పాలని. సో అది ఎక్కువ స్ట్రెస్ పెట్టి ప్రెషర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని ఉండదన్నమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. ఫైనల్గా వేస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది కాబట్టి మిగిలింది కూడా ఇలా తీసేసి దానిలో వేసేస్తే చక్కగా స్ట్రైనర్లోంచి నెయ్యి డ్రాప్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఇంట్లో చేసిన కమ్మటి నెయ్యి అండి బాబు, ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయాలనిపించదు. కాబట్టి చక్కగా నీట్గా మొత్తం యూటిలైజ్ చేసేసుకోవాలి. అండ్ మీరు నెయ్యి ఎలా చేస్తారు, బయట తీసేసుకుంటారా, ఇంట్లో చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొంచెంలో కొంచెమైనా సరే అట్లీస్ట్ పిల్లలకు పెట్టడానికైనా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. కల్తీ నుంచి మనం బయటపడవచ్చు. అది ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తీసేసుకొని ఇడ్లీ కూడా తినేసాం డిన్నర్లో. అండ్ మా అమ్మాయి క్రికెట్ క్లాస్ లేని విషయం గురించి చెప్పలేదు కదా. అదేంటంటే ఈరోజు బ్లాక్అవుట్ అవుతుంది ఢిల్లీలో అని చెప్పారు కదా అరౌండ్ 8 o'clockకి. వీళ్ళకి 7 o'clockకి క్రికెట్ క్లాస్ అయిపోద్ది. కోచ్ ఢిల్లీ నుంచి వస్తారు, ఆయన వెళ్ళిపోతారు కూడా. అయినా సరే కోచ్ కన్నా స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ కన్నా ముందు మా సొసైటీ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్సర్న్ ఎక్కువైపోయి మళ్ళీ కోచ్ ఇక్కడ స్ట్రక్ అయిపోతారు, ఢిల్లీ వెళ్ళడానికి కుదరదేమో, ఈరోజు అన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని సర్క్యులర్ అయితే వచ్చింది. దాన్ని బట్టి సడన్గా క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అయింది. ఆయన ఆల్రెడీ మొన్న 1 week సెలవు పెట్టారు. ఆయన ఏదో క్లాసెస్ అన్నీ కాంపన్సేట్ చేసే మోడ్లో ఉంటే వీళ్ళేమో ఇలా అవుతుంది. ఏంటో అండి, ఇండియా పాకిస్తాన్ వార్ ఆ న్యూస్ చూస్తున్నా, ఆ వార్తలు వింటున్నా చాలా భయంగా అనిపిస్తుంది. ప్లస్ ఢిల్లీ రెడ్ అలర్ట్ అనగానే మా వాళ్ళందరూ కొంచెం అక్కడ భయపడుతూ ఉన్నారు. కానీ తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ వదులుకొని ఇంత దూరం అయితే రాలేదు, అంతేం భయపడే అవసరం లేదని మాకు మేమే ధైర్యం చెప్పుకొని ఉంటున్నాం. ఇంకా మీరు ఏ ప్లేసెస్లో ఉంటున్నారు, ఆర్మీ ఫ్యామిలీస్కి అయితే ఇంకా టెన్షన్గానే ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్. కానీ చెప్పలేం, దే ఆర్ ద రియల్ హీరోస్. అదే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ వైఫ్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా దే ఆర్ అవర్ రియల్ హీరోస్. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఒక సెల్యూట్ చేయడానికి నేను రెడీగానే ఉంటాను. మీ అందరు కూడా నాతో మన ఇండియన్ ఆర్మీకి ఒక బిగ్ సెల్యూట్ అయితే చేసేయండి. సో అది. అండ్ మీ దగ్గర ఎలా ఉన్నాయి? నేను ఏపీలో వర్షాలు పడుతున్నాయని విన్నాను. సో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని అంటున్నారు. పవర్ కట్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది సమ్మర్లో అని అయితే అంటున్నారు. మీ ఏరియాస్లో ఎలా ఉందో నాతో చెప్పండి. ఫైనల్గా గిన్నెలు కడిగేశాను. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇందాక నేను ప్రెప్స్ గురించి చెప్తున్నాను కదా. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్స్ కొన్ని చేసి పెట్టుకోవడంలో తప్పులేదు. లైక్ మన సౌత్ ఇండియన్స్ ఇంట్లో రోజు మార్నింగ్ ఇడ్లీ దోశ లేదే పని అవ్వదు. దానికి పల్లి చట్నీ కావాలి. సో పల్లీలు లాంటివి ముందు ఫ్రై చేసి పెట్టేసుకోవడం, వీక్కి సరిపడా ఏమన్నా 1 pot రెసిపీస్ చేసుకోవాలనుకున్నా, ఎప్పుడన్నా ఇన్ బిట్వీన్ వీక్ నాన్ వెజ్ కుక్ చేసుకోవాలనుకున్నా కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టుకోవడం, ఇలా ప్రిప్ చేసుకొని పెట్టుకోగలిగినవి అయితే పెట్టుకోవచ్చు. కొంతమంది మరీ దారుణంగా వీక్కి సరిపడా టమాటో పేస్టు, ఆనియన్ పేస్టు, గ్రేవీ పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటారు. అలా మాత్రం చేయొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినవి ఎంత అవాయిడ్ చేస్తే మన హెల్త్కి అంత మంచిది. సో ఇలాంటి ఫ్రై చేసుకునే వరకు ఓకే, నేను సజెస్ట్ చేస్తాను, మీరు చేసుకోండి. అండ్ ఇదైతే ఈ కంటైనర్ నేను క్లీన్ చేశాను. ఇది ఒక ఆర్గనైజర్. నేను ఇందులో ఆయిల్ కంటైనర్స్, గీ అండ్ నా నైఫ్ హోల్డర్ అయితే పెట్టుకుంటాను.
ఒక ఫ్రెష్ ఆయిల్, ఒక యూజ్డ్ ఆయిల్ కంటైనర్, నెయ్యి అండ్ నైఫ్. అదైతే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. ఆయిల్ కాబట్టి జిడ్డు పట్టేస్తుంది. దాని కింద ఒక మంచి టిష్యూ పేపర్ కానీ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసి పెట్టేసుకుంటాను. సో దట్ ట్రే ఎక్కువ పాడవకుండా ఉంటుంది. నా దగ్గర యూజ్డ్ ఆయిల్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ గీ అండ్ ఇదైతే నా నైఫ్ హోల్డర్. అందులో యాక్చువల్గా ఉండాల్సిన నైఫ్స్ కొన్ని మిస్ అయిపోయినాయి. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే నైఫ్, సిజర్స్ అన్నీ ఇలా పెట్టి ఇలా ఆర్గనైజ్డ్గా హ్యాండీగా పెట్టుకుంటాను. నేను చెప్పేది ఇదే, ఇలాంటి థింగ్స్ మీకు ఎంత హ్యాండీగా ఉంటే కిచెన్లో వర్క్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ మిగిలిన వస్తువులు ప్లాట్ఫామ్ మీద ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసాను. ఫైనల్గా మజ్జిగ చేసుకొని, మామిడికాయ కట్ చేసుకొని, మజ్జిగ తాగుతూ మామిడికాయ తినేస్తూ ఈరోజు డేనైతే ఎండ్ చేసేయాల్సిందే. ఇంకా మామిడికాయ ఉంటే 2 పూట్ల తినాల్సిందే, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. పెరుగన్నంలో తినకపోయినా మజ్జిగ తాగుతూ అయినా సరే మేము ఎంజాయ్ చేసేస్తాం. ఈ మామిడి పళ్ళు అసలు ఎంత తీయగా ఉన్నాయో. మీ దగ్గర మామిడి పండ్ల రేట్లు ఎలా ఉన్నాయో? మా దగ్గర అయితే కేజీ 70-80కి ఇస్తున్నారు. బాగుంటున్నాయి. ఇలా మీడియం సైజులో ఉన్నాయి, కొంచెం ఎక్కువ వస్తాయి. కొంచెం పెద్ద సైజు తీసుకుంటే తక్కువ వస్తాయి. అండ్ మీలో ఎంతమంది సీజన్తో సంబంధం లేకుండా మాలాగా డైలీ మజ్జిగ తాగుతారనేది నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఏమంటారు మరి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా? చేసుకోండి, ఒక్కసారి అయితే చేసుకొని చూడండి కదా, బాగుంటే కంటిన్యూ అవ్వచ్చు. అది సంగతి. అండ్ ఇక్కడ మజ్జిగ అయితే సర్వ్ చేసేస్తున్నాను. అండ్ మీరు నన్ను ఎలాంటి వీడియోస్ చేయమంటారు, మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, మజ్జిగ తాగేసాం, మ్యాంగో తినేసాం, నట్స్ కూడా సోక్ చేసాను. రేపు మార్నింగ్కి ఆల్ సెట్ అండి. చూసారుగా ఈరోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా అయితే గడిచింది. సింపుల్గా, పెద్దగా పనులేం చేయలేదు. కమ్మగా నెయ్యి మాత్రం ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అది సంగతి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్. గుడ్ నైట్. బాయ్.